రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువు ఉండదు అంటారు. రాజు తలుచుకుంటే దేన్నైనా ఏదైనా ఏమైనా చేస్తాడు. లచ్చిని బుచ్చి చేస్తాడు, బుచ్చిని లచ్చి చేస్తాడు, తిమ్మిని బమ్మి చేస్తాడు, బమ్మిని తిమ్మి చేస్తాడు. సో ఇప్పుడు అసంటి ముచ్చట్నే ఒకటి జరుగుతున్నది తెలంగాణలో, హైదరాబాద్లో. ఇగో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక బిల్డింగ్. ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఏముంటుంది అంటే నెక్లెస్ రోడ్లో, రాజ్భవన్ రోడ్ నెక్లెస్ రోడ్ ఈ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ హోటల్కి ఆనుకొనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది అది పార్క్ హోటల్, దానికి ఆనుకొనే ఉన్నది ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ బిల్డింగ్. BLISS అని చెప్పేసి దీనికి, బ్లిస్ అని చెప్పేసి దీనికి ఈ కన్స్ట్రక్షన్ కి ఆయన పేరు పెట్టుకున్నాడు, బై ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మనం అక్కడ ఆ బోర్డు చూడొచ్చు. అయితే ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందంటే, ఈ బిల్డింగ్ అటుపక్క కూడా కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఒక దాని ఏమంటారు మక్తాకు సంబంధించినటువంటి ఒక మసీద్ ఉంటుంది. ఇది రైల్వే స్టేషను, ఇది నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషను. దీని అవతల MS మక్తా, BS మక్తా ఉంటాయి. ఇది ముచ్చట. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కాడికి వచ్చి మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం, ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అట హుస్సేన్ సాగర్ చెరువు FTL పరిధిలో ఉన్నదట. తాజాగా ఇరిగేషన్ అధికారులు ప్లస్ హైడ్రా వాళ్ళు ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కూల్చేయాలి, దీనికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఒక నోటీసులు ఇస్తారు దీనికి. ఇది యాక్చువల్గా గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి అనుమతులు వచ్చాయి, అన్ని రకాల అనుమతులు వచ్చినాయి, అన్ని క్లియరెన్స్లు ఉన్నాయని చెప్పేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దాదాపు 1000 మంది ఇలా ఫ్లాట్లు కొనుక్కున్నారు, గృహ ప్రవేశాలు చేసారు, పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, జాబులు చేసుకుంటూ ఉన్నారు, మహిళలు ఉన్నారు, ముసలు ఉన్నారు, ఇలా ఒక జీవనం సాగుతుంది. అయితే ఇన్ని రోజులు లేని ఇప్పుడే దీనికి ఎందుకయ్యా నోటీసులు ఇచ్చారంటే, దీని వెనకాల కథ వేరే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అరిచేయి, దీని వెనకాల ఇంకోటి మట్ట ఉంటుంది. మనం ఏమంటాం, మనం తెలంగాణ అయితే మట్ట అంటాం దీన్ని వెనకాల. సో దీని వెనకాల ఇది ఉన్నట్టు ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్కి ఇచ్చిన నోటీసుల వెనకాల ఇంకో కథ ఉంది. ఆ కథ ఏంటి అంటే, ఆ కథ తెలుసుకునే ముందల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు రేపు ఇంకా చాలా మనం చెప్పబోతా ఉన్నాం. 10 మందికి షేర్ చేయండి. రైట్, ఏంటంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈయనకు ఒక ఫామ్ హౌస్ ఉన్నది. ఆ ఫామ్ హౌస్ పేరు చెప్తే ఓ గీదా మాకు కూడా తెలుసు అంటారు మీరు. అదే ఆ ఫామ్ హౌస్ ఏదంటే జన్వాడ ఫామ్ హౌస్ అంటారు. చాలా మందికి ప్రపంచానికి ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏమని ప్రచారం చేసిందంటే జన్వాడ ఫామ్ హౌస్ KTRది అని. గతంలో అదే ఫామ్ హౌస్ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేసిండు. డ్రోన్ ఎగరేసి ఇది KTR ఫామ్ హౌస్ అని ప్రపంచానికి ఒక ఏమంటారు ఒక మసిపూసి మారేడుకాయలాగా ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు. సో ఆ జన్వాడ ఫామ్ హౌస్ KTRది కాదు, KTR బామ్మరిది అని చెప్తారు, ఆయనది కూడా కాదు. KTR భార్య పేరు మీద అని చెప్తారు, అది కూడా కాదు. ఈ కన్స్ట్రక్షన్స్ ఈ బిల్డింగ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆయనది. ఆయన పోలీసులకు కంప్లైంట్ చేసింది, కోర్టులో కంప్లైంట్ చేసింది ఆయన. ఈ జన్వాడ ఫామ్ హౌస్ అనేది నాది, కొన్ని రోజులు అందులో ఉండడానికి KTR దాన్ని లీజుకో కిరాయికో తీసుకున్నాడు. నా సొంత ప్రాపర్టీ మీద, నా ప్రైవేట్ ప్రాపర్టీ మీద రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి డ్రోన్ ఎట్లా ఎగరేస్తాడు, ఇది నా వ్యక్తిగత జీవితానికి, నా పర్సనల్ లైఫ్కి భంగం కలిగించింది అని చెప్పేసి ఆయన వేసిన ఆ బిల్లు మీద, ఆ పిటిషన్ మీద, ఆ ఫిర్యాదు మీద రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతారు. అగో గది ముచ్చట. ఇంకా కూడా మీకు అర్థం కాకపోతే ఇంకా కూడా వివరంగా చెప్తా. అట్లా జైలుకు పంపినందుకు మళ్ళీ జైలుకు పంపినాక ఆయన బయటకు వచ్చిండు, ఎలక్షన్లు అయినాయి, ప్రచారం చేసిండు, ఎలక్షన్లు అయినాయి, ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక మరి ఈ ఎవరైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఉందో ఆయన మీద పగ తీర్చుకోవాలి, లేదంటే జైలుకు పంపిన ఎవరు KTR, KCR వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఏ రకంగా తీసుకోవాలి? అటు KCR మీద కావచ్చు, KTR మీద కావచ్చు, కాళేశ్వరం కుంభకోణం అని, ఈ కార్ రేసింగ్ అని, అదని ఆల్రెడీ KTR అంటాడు ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి. సో ఆ ముచ్చట అట్లా పెడితే మరి ఈ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కంప్లైంట్ చేసింది కదా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఓనరు, ఆయన మీద ఎట్లా పగ తీర్చుకోవాలంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్ అది ప్రైవేట్ ప్రాపర్టీ, పోనీ దాని మీద చర్యలు తీసుకుందామంటే దాని పక్కనే మహేందర్ రెడ్డిది ఉంటుంది, ఒక కొండల రెడ్డిది ఉంటుంది, తిరుపతి రెడ్డిది ఉంటుంది, ఇంకో రెడ్డిది ఉంటుంది, ఇంకొక ఆయనది ఉంటుంది, ఇంకొక ఆయన ఉంటుంది. అందులో సగం మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, పొంగులేటాస్ అంటే పెద్ద పెద్ద మనుషులు కూడా ఆడ ఫామ్ హౌస్లు ఉంటాయి. సో ఆడ ఒక్కటి కదిలిస్తే తీగలాగితే డొంక కదిలినట్టు, ఒక్కటి కదిలిస్తే మిగతా అన్ని ఇట్లా పేక మెడలు కూలినట్టు కొట్టాలి. కాబట్టి ఆ జోలి గోలేయిక. మరి అదే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఈ హుస్సేన్ సాగర్ కొనకు ఈ పార్కు హోటల్ పక్కన ఇక్కడ కడుతున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్ దాని మీద కన్నేసిండు. ఏ వంకరా అంటే ఏ వంక అన్నట్టుగా దీనికి పెట్టిన సూటి పెట్టి ఇన్నేళ్లకెళ్ళి ఇది హుస్సేన్ సాగర్ చెరువులో లేదట. దాదాపు 20 ఏళ్లకెళ్ళి ఈ జాగా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలోనే ఉన్నది. దీనిలో పనిచేసిన వాళ్ళు, వాచ్మెన్లు, ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఉద్యోగాలు చేసుకుంటే మళ్ళీ వేరే వేరే జీవితాల్లో స్థిరపడ్డారు. ఇన్ని రోజులకెళ్ళి కనబడింది
ఇప్పుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హుస్సేన్ సాగర్ FTL పరిధిలో ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఒక రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్ కి. హైడ్రా వచ్చి దీనికి నోటీసులు ఇస్తుంది. మరి ఇరిగేషన్ అధికారులకి గదే సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్ కనవలేదా? లేదు ఫాతిమా కాలేజ్ సల్కం చెరువులో లేదు అని చెప్తుంది. నిజంగా ఫాతిమా కాలేజ్ సల్కం చెరువులో ఉందో లేదో ఇరిగేషన్ అధికారులు చెప్పాల్సిన అవసరం లేదు, హైడ్రా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ కాలేజ్ ఓనర్లు ఓవైసీ బ్రదర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్లో కొట్టి చూసి వెళ్తుంది, చెరువులోకి ఇట్లా చొచ్చుకోబోతుంది. ముసలి కనుక నీళ్ళలోకి దుంకినట్టు దుంకింది ఫాతిమా కాలేజ్. మీరు నా ఒక్క ఫాతిమా కాలేజ్ కుల కొడితే 100 కాలేజీలు కడతా అని చెప్పేసి ఆయన చిన్న ఓవైసీ అంటాడు. సరే, దానికి ముఖ్యమంత్రి గారు స్పందించరు, హైడ్రా స్పందించరు, ఇరిగేషన్ అధికారులు స్పందించరు. కానీ ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ మాత్రం ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి దీనికి ఇది నాది అని చెప్పేసి జనవరి ఫామ్ హౌస్ నాది అని చెప్పేసి అప్పట్లో ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఓనరు డ్రోన్ ఎగరేసినందుకు ఫిర్యాదు చేసింది కాబట్టి ఆ ఫిర్యాదు కారణంగా ఆయన జైలు శిక్ష అనుభవించింది కాబట్టి ఆ పగ తీర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ నోటీసులు ఇచ్చి దీని పర్మిషన్లు రద్దు చేస్తాం, దీన్ని మొత్తానికి గుగులు కొడితే ఈ ఉన్నోళ్ళు వెళ్ళిపోరు అని చెప్పేసి ఒక ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, హైడ్రా. దీంతో పాటే దీని పక్కకే ఆనుకొని MS మక్తా ఉంటది, BS మక్తా ఉంటది. అందులో వేలాది కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, కూలి పని చేసుకుంటోళ్ళు, లేబర్ పని చేసుకుంటోళ్ళు, అడ్డ మీద పనికి పోయేటోళ్ళు, ఆటో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటోళ్ళు, ప్లంబింగ్ పని చేసుకుంటోళ్ళు. ఈ రోజు పొద్దంతా పని చేస్తేనే రాత్రి కుటుంబం కూర్చొని ఇంట్లో 4 మెతుకులు తినేంత ఆర్థిక పరిస్థితులు కూడా అందులో ఉన్నారు. దాన్ని కూడా మొత్తం లేపేస్తారట. ఇది ఇవాళ ఈ 5 ఏళ్ల కింద వచ్చిందో, ఈ 10 ఏళ్ల కింద వచ్చిందో, ఈ 2007లో వచ్చిందో, తెలంగాణ వచ్చినాక వచ్చిందో కాదు. 40-50 ఏళ్ళకెళ్ళి ఈ భూములను ఇట్టే ఉన్నాయి. వీటిలో మీద అధికారాలు వీలే ఉన్నాయి. ఇన్నేళ్ళకెళ్ళి లేని పంచాయతీ, ఇన్నేళ్ళకెళ్ళి లేని నోటీసులు, ఇన్నేళ్ళకెళ్ళి చెరువులకు FTL పరిధిలోకి రాని భూములు ఇప్పుడే ఎందుకు వచ్చినాయి అంటే, ఇందాక చెప్పినా కదా, జనువాడ ఫామ్ హౌస్ అనే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఆయనకు చెందినది. నా జనువాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసింది కాబట్టి నేను ఫిర్యాదు చేస్తున్నా అని చెప్పేసి ఆయన చేసిన ఫిర్యాదుకి నేను జైలుకు పోతాడు, దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి కదా. ఇక ఇన్నేళ్లకు ఈడ కనబడ్డది. ఏం చేస్తే ఎలుక బొరియలు అవుతా ఉంటది భూమిలో, ఏదైనా ఒక దగ్గర పలానా దగ్గర గింజలు ఉన్నాయంటే ఈడికలు దవ్వకుండా పోతుంది. అట్లా తవ్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కనబడ్డది. ఇది కనబడ్డది, ఇంత పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. దాని పక్కకే పార్క్ అనే హోటల్ ఉంది. ఆ పార్క్ హోటల్ కనబడతలేదు, మీకు కూడా కనబడుతుంది. ఆడేం చూడకూరి, ఆడ పార్క్ హోటల్ లేదు. అటుపక్క చూస్తే అటుపక్క 4-5 పెద్ద బిల్డింగులు లేవు. ఇంకో పెద్ద దీనికన్నా పొడుగున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, పెద్ద జేసీబీలు పెట్టి. అవి కూడా ఏవి కనబడతలేవు. ఇవంతా కూడా ఏదో మాయమర్మం చేసి టామ్ అండ్ జెర్రీలా ఎలుక తీసుకొని ఒక లిక్విడ్ ఏదో పూస్తే పక్కన వస్తువులన్నీ మాయమైతే చూడు, అట్లా మాయమైనట్టు ఇవేం కనబడతలేవు. రేవంత్ రెడ్డి సార్కు ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటే కనబడుతుంది. సో మరి దీనికి నోటీసులు ఇచ్చి ఇది హుస్సేన్ సాగర్ చెరువులో FTL లో ఉంటే ఇక్కడ కనబడుతుంది నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ హుస్సేన్ సాగర్ FTL లోనే ఉండాలి. ఆ పార్క్ హోటలు అలా FTL లోనే ఉండాలి. MS మక్తా, BS మక్తా అందులోనే ఉండాలి. హైడ్రా ఆఫీసు అందులోనే ఉండాలి. దాని ఏమంటారు, మహిళా కమిషన్ ఆఫీసు అందులోనే ఉండాలి. బుధవనము FTL లోనే ఉండాలి. సంజీవయ్య పార్కు FTL లోనే ఉండాలి. NTR సమాధి FTL లోనే ఉండాలి. ఇవన్నీ FTL లోనే ఉండాలి. సరే చేయరు, ఇది కూడా కొడితే అవన్నీ కూడా గులగొట్టి అవన్నీ కూడా చేసి ముందుగా దీంతో పాటు సల్కం చెరువు లోపలికి పోయిన ఫాతిమా కాలేజ్ మీద కూడా చర్యలు తీసుకొని తర్వాత గిసంటి అని కులగొట్టు. మీకు ఇది మా చుట్టంది కాదు, మా ఓనర్ది కాదు, అది ఈయనకు నాకు సంబంధం లేదు, ఈయన ఎవరు కూడా తెలియదు. ఈయన బిల్డింగ్ కూడా కొడితే ఇది FTL పరిధిలోకి వస్తే దీని పక్కన కొన్ని 100,000 కుటుంబాలు BS మక్తా, MS మక్తాలో ఉన్నాయి. వాళ్ళ ఇల్లు కూలిపోతాయి. వాళ్ళు నాసంటి పేదోళ్ళే, నాసంటి మా అమ్మ నాయన అసంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాలాంటి యువకులు ఎంతమంది ఉన్నారు, చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏందనేది నా ప్రశ్న.